దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అనేటువంటి మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. అతడు అంబులనేమి పెద్ద పెద్ద రాళ్లనేమి ప్రయోగించే ఉపాయశాలులు కల్పించిన యంత్రాలను అతడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు ఈ వ్యక్తి అంటే ఉజ్జియా అనేటువంటి ఒక రాజును గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. ఉజ్జియా అనేటువంటి రాజును గురించి చెప్తుంది. ఇతడు రాజు అయినప్పుడు ఇతని వయసు ఎంతో తెలుసా? ఒకసారి చూడండి 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలను. అతి చిన్న వయసులో రాజ్యములోకి వచ్చి రాజ్యములో సింహాసనం మీద కూర్చొని అతి ఎక్కువ కాలము రాజరికం చేసిన వాడు, రాజుగా ఉన్నవాడు ఉజ్జియా అనేటువంటి ఒక రాజును బైబిల్లో మనం చూస్తున్నాం. ఇతను గూర్చి చెప్పబడ్డ మాట 15వ వచనంలో, అతడు రాజుగా ఉన్నప్పుడు అతడు అనేకమైనటువంటి అంబులను అంటే బాణములను ప్రయోగించేటువంటి ఉపాయశాలులు, చాలా జ్ఞానము కలిగిన వారు. ఆ తర్వాత పెద్ద పెద్ద రాళ్లను చేతులతో మనిషి ఎత్తి మరి విసరలేడు. అయితే పెద్ద రాళ్లను ఎత్తి విసరగలిగినటువంటి యంత్రాలను కనిపెట్టేవారు ఇతని సైన్యంలో ఉన్నారంట, ఉజ్జియా సైన్యంలో. ఇలా ఇతని యొక్క విజయాలను గూర్చి, ఇతని యొక్క కార్యాలను గురించి మీరు ఒకవేళ తెలుసుకోగలిగితే 26వ అధ్యాయం చదవండి చాలు. ఇతని గురించి మీకు అర్థమైపోతుంది. ఎంత గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యములో చూస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. 7వ వచనంలో మరి 6వ వచనం అతను కట్టించిన ప్రాకారాలు, అతను కట్టించినటువంటి గోపురాలను గూర్చి రాయబడింది. 7వ వచనంలో అయితే ఫిలిస్తీన్లతోనూ గూర్బయలలోను నివసించిన అరబీలతోనూ మహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను అనేటువంటి మాట కనబడుతుంది. అమ్మోనీలు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను అనే మాట కూడా కనబడుతుంది. అనేక రాజ్యములలో, దేశాల ముందు ఇతడు అభివృద్ధి పొందుతూ కీర్తి ప్రతిష్టతలు పొందినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. 9వ వచనంలో మరి అనేక దుర్గములను కట్టించాడు, ప్రాకారాలను కట్టించి గుమ్మములను అనగా మరి మెయిన్ గేట్స్ అన్నమాట, దేశమునకు మెయిన్ గేట్స్, వాటన్నిటిని కూడా ఎంతో బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మరి గుమ్మములుగా వాటిని కట్టించుకున్నాడు అనేది 9వ వచనం చివరి లైన్లో మీకు చూస్తే మీకు కనబడుతుంది. అంతేకాదు ఇలా ఒకవైపు దేశానికి సెక్యూరిటీ కలగజేస్తూనే దేశములో నివసిస్తున్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండగలిగేటట్లుగా వ్యవసాయాన్ని ప్రోత్సాహపరిచాడట. ఎవరు? ఈ యొక్క రాజు. ఇవన్నీ చూస్తే ఉజ్జియా, ఇతని గురించి చూస్తే నిజంగా అన్ని చాలా గొప్ప గొప్ప విషయాలే చేశాడు, చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. బైబిల్లో ఉంటుంది, ఏ రాజు అయితే వ్యవసాయాన్ని గూర్చి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశం బాగుపడుతుంది అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఇది రాజులు వినవలసిన మాట. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటది? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా తెలుసుకోవాల్సింది దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీరు భూమి విషయమై శ్రద్ధ వహించండి, వ్యవసాయ విషయంలో శ్రద్ధ వహిస్తే మీ యొక్క దేశం బాగుపడుతుందని ఈ బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని ప్రభు పేరట మరి మనము గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క
వేదిక ద్వారా దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే అలా ఈ ఉజ్జియా చేసినట్టుగా చూస్తాం. అలా ఇతడు చేస్తూ ఉన్న కొలది అనేక సహాయం దేవుడు తనకు చేస్తూ వస్తున్నాడు. 11వ వచనం, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండను, అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యాను వాని చేతి కింద ఉండిరి అనే మాట మనం చూస్తాం. 12వ వచనం చూస్తే వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి అని బైబిల్లో మనం చూస్తాం. 13వ వచనం, రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. అంతేకాదు ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను ఇంతమందికి చేయించాడంటే ఎన్ని లారీల లోడ్ అండి, అసలు ఎన్ని ఆయుధాలు కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఒక విశేషమైన మాట చదువుకున్నాం మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో 15వ వచనంలో, పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి విసిరివేయగలిగిన యంత్రాలను సృష్టించేవారు ఆ దినాల్లోనే ఉజ్జియాకు ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా ఎలా కలిగింది, ఇవన్నీ కూడా జయాలు ఎలా సాధించగలిగాడు అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్యం 15వ వచనం చివరిలో కనబడుతుంది. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. అందుకని ఇంత పేరు వచ్చింది. ఎందుకు ఇంత గొప్పగా ఇతడు రాణించగలిగాడు, ఎందుకు ఇంత గొప్పగా ఇతడు కార్యాలు చేయగలిగాడు అంటే ఇతనికి దేవుని యొక్క సహాయం, ఆశ్చర్యకరమైన సహాయము ఈ ఉజ్జియా రాజుకు ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో దేవుడు మనకు కూడా ఎలాంటి ఆశ్చర్యకరమైన సహాయాలు చేస్తున్నాడో మనము చాలాసార్లు పొందుతున్నాము, కానీ గుర్తించే విషయంలో వెనుకబడుతూ ఉన్నాం. వాటిని గుర్తించినప్పుడు ఉజ్జియా గురించి ఇలా చదివితే, ఇలా వింటూ ఉంటే ఎంత గొప్పగా అనిపిస్తుంది. కానీ మరి మన దీని జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ వస్తుండగా వాటిని మనం గుర్తిస్తున్నామా? చూద్దాం ఒకసారి దేవుడు మన జీవితంలో కూడా ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, గుర్తించుదాం, వాటిని గ్రహించుదాం వాటిని. అప్పుడు మనం కూడా దేవుణ్ణి స్తుతించగలం, దేవుణ్ణి ఆరాధించగలం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అంశాన్ని 3 అంశాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 3 అంశాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి ఏంటంటే, శ్రమలు మన జీవితంలో వస్తున్నప్పుడు, శ్రమలు, కష్టములు, బాధలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, మనం వాటిని ఎదుర్కొంటున్నప్పుడు, అంతేగాక అవి విస్తరిస్తున్నప్పుడు ఎలా మన జీవితాల్లో మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. శ్రమలు వస్తున్నాయని మనకు తెలుసు. శ్రమలు రావటమే కాదు, కొన్నిసార్లు శ్రమలు విస్తరిస్తున్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు మనం బాగా బిజీగా ఉంటాం, అసలే టైం అయిపోతుంది. అప్పుడు అలాంటి టైంలో ఇంకొన్ని 4 వచ్చి పడతాయి. అసలే మనం శ్రమలో ఉన్నాము, ఆ శ్రమను డీల్ చేస్తున్నాం లేదా ఆ శ్రమతో పోరాడుతున్నాం. అప్పుడే పని కట్టుకొని ఇంకో 3-4 వస్తాయి శ్రమలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా మనం వాటిని బేర్ చేయగలిగాం, ఎలా మనము వాటిని దాటగలిగాం, ఎలా మనము వాటిని దాటుకుంటూ రాగలిగాం ఈ రోజు వరకు కూడా? దానికి జవాబు ఒకటే, ఉజ్జియాకు కలిగినటువంటి ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు మనకు చేయుచుండటాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనం పొందాము గనుకనే, మన జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్నాడు గనుకనే మనము మన యొక్క భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళగలిగాం లేదా ఇంతవరకు రాగలిగాం. ఎలా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూసారా ఎంత గొప్ప మాట? శ్రమలు మాకు ఏ విధంగా విస్తరిస్తూ ఉన్నాయో అంతే సమానముగా వాటిని ఎదుర్కోగలిగిన సమర్థవంతమైన వ్యక్తులుగా మనము ఉండగలుగునట్లుగా క్రీస్తు ద్వారా మనకు ఆదరణ కూడా విస్తరించుచున్నది అంటుంది బైబిల్.
అందుకే మనం నిలవబడ్డాం. శ్రమను బట్టి, శ్రమ ఎంతగా మన జీవితంలో వస్తుందో, మన జీవితంలో ఎలాంటి పోరాటాలు ఎదురవుతున్నాయో, కష్టాలు ఎదురవుతున్నాయో, ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఆ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. అవి విస్తరించినప్పుడు దేవుడు తన ఆదరణను కూడా మనకు విస్తరింపజేస్తున్నాడు. ఎంత విస్తరింపజేస్తున్నాడంటే వాటిని మనము జయించగలిగేంతగా దేవుడు మనకు ఆదరణను విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. అందుకే అనేకమైన వాటిని మనం దాటి రాగలిగాం. దేవుని యొక్క ఆదరణ అనేది మనకు ఎప్పటికప్పుడు మన జీవితాల్లో అనుగ్రహించబడుతున్న కారణాన మనము భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో అధైర్యపడకుండా మనం ముందుకు రాగలిగాం, ముందుకు కొనసాగుతున్నామన్న విషయాన్ని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ మనం గుర్తు చేసుకుందాం. ఒకటి దావీదు జీవితాన్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే, దావీదు జీవితాన్ని చూస్తే గొల్యాతును చంపిన తర్వాత, గొల్యాతు అనే పెద్ద శోధన దేశమే ఎదుర్కొంది. దేశము ఎదుర్కొంటున్న సమస్యను దావీదు సింగిల్గా ఎదుర్కొన్నాడు కదా. దేశము ఎదుర్కొనే సమస్యను కదా, దేశంలో ఉన్న రాజు, సైన్యము ఎవ్వరు కూడా ఎదుర్కోలేని సమస్యను ఎవరు ఎదుర్కొన్నారు? ఒక్క సింగిల్ పర్సన్, ఒక బాలుడు ఎదుర్కొన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది నిజంగా. ఆ గొప్ప శ్రమలో, గొప్ప శోధనలో, పోరాటంలో జయం సాధించాడు. ఇంటికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. తరువాత వీణ తీసుకొని వాయిస్తూ ఉన్నాడు. రాజుకు మనసు బాగలేదని దేవుణ్ణి స్తుతిస్తూ ఆ సితార తీసుకొని వాయిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని చంపటము కోసం, ఏ రాజు కోసమైతే తాను వెళ్ళాడో ఆ రాజే అతన్ని చంపాలని ఒక బలమైన, బరువైన ఈటను ఈ బాలుడి మీదికి విసిరాడండి. ఒకవేళ తాకి ఉంటే గనుక అతని శరీరమును చీల్చుకొని, దేహాన్ని చీల్చి ఆ గోడకు బయటికి తాకి ఉండేది, బయటికి వెళ్ళి ఉండేది బాడీలో నుండి. ఎన్నో యుద్ధాలు చేసినటువంటి ఒక శూరుడైన వ్యక్తి ఏంటంటే గురి తప్పకుండా బల్లెమును విసరగలడు. అది కిలోమీటర్ కాదు, ఇంట్లోనే, రూమ్లోనే ఉన్నారు, హాల్లోనే ఉన్నారు, ఆ దగ్గరలోనే కూర్చొని వీణ వాయిస్తుంటుండగా అంత బలమైనటువంటి వ్యక్తి ఒక బాలుణ్ణి చంపాలనుకుంటే మీరు ఆలోచించండి, కొట్టాలంటే ఎంతసేపు అండి అసలు కదా. పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళి సమీపానికి వచ్చినట్టే వచ్చాడేమో. ఎందుకంటే ఆయన వీణ వాయిస్తున్నట్టు ఇతను కోరుకున్నాడు, ఇతని పరిస్థితి అది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ సితార వాయిస్తూ ఉన్నాడు. ఇతడు చంపుతాడు అతను ఎందుకు అనుకుంటాడు అసలు? అంటే అదును చూసి సమీపాన ఉండి గురి తప్పకుండా ఖచ్చితముగా ఒక్కసారి ఈటతో, ఈ ప్రయత్నంతో చచ్చిపోవాలి దావీదు. ఇక మీరు ఇవన్నీ ఆలోచించాలి అసలు. ఎందుకంటే వారి మధ్య శత్రుత్వాలు, పగలు ఇప్పటిగా అలాంటివి ఏమీ లేదు కదా. ఫస్ట్ అటెంప్ట్ను గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఫస్ట్ అటెంప్ట్ చేశాడు అతన్ని మర్డర్ చేయడానికి. ఎవరిని? దావీదును. ఆశ్చర్యం, దేవుడు అక్కడ తప్పించినట్టుగా మనం చూస్తాం. గురి తప్పిపోయింది, తప్పేటట్లుగా దేవుడు చేశాడు. ఏం కలిగింది? ఒక ఆశ్చర్యకరమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా దావీదు మిస్గాడు. ఇప్పుడు ఇది ఊహించని పరిణామం, అనుకోనని విషయం, అలర్ట్గా లేని విషయం. అతడు అలాంటి వాడు, అలాంటిది చేస్తాడు అనే ఊహల్లో కూడా లేని ఆ పరిస్థితులలో మొట్టమొదటిసారిగా జరిగిన ప్రయత్నంలోనే ఒక ఆశ్చర్యకరమైన సహాయం దావీదుకు కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయండి ఎన్నోసార్లు అతని మీద హత్యా ప్రయత్నాలు. ఒక రాజు పనిగట్టుకొని చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తాం. అతడు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు, తర్వాత వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆ తర్వాత ఇంకో కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు దావీదు రాత్రికి రాత్రి అతన్ని చంపండి అని సైనికులను పంపిస్తాడు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా దావీదుకి విషయం తెలిసి అసలు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో. నువ్వు ఆయన కుమార్తెవు, నేను నీ ఇంట్లో ఉన్నాను, నేను రాజుకు అల్లున్నవుతాను, నన్ను చంపడానికి కోసం సైన్యాన్ని పంపిస్తున్నాడా? అది నీకు తెలిసిందా? చూడండి, ఆమె భర్తనే చంపాలనుకున్నప్పుడు సౌలు ఆమెకు తెలియనిస్తాడా? ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. కానీ దావీదుకి ఆ విషయం తెలిసినప్పుడు దావీదు ఎంత దేవుణ్ణి స్తుతించాడో. ప్రభువా, ఎలాంటి నేను ఇంట్లో ఉన్నాను, అసలు నన్ను చంపడం కోసము
ఇలాంటి దారుణమైన ప్రయత్నాలు జరుగుతూనే అది తెలిసి దావీదు ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన సహాయం. ఇలాంటివన్నిటిని కూడా తెలుసుకొని ఇలాంటివన్నిటిని ఆలోచించే 28వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నా దేవుని నేను స్తుతిస్తానని భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 28వ కీర్తన 7వ చరణం. నేను దేవుని కీర్తనలతో ఆరాధిస్తాను. ఎందుకు? ఒక ఆశ్చర్యకరమైన సహాయం నాకు కలుగుతూ ఉన్నది. దేవుడు ఇన్ని మార్లు నన్ను తప్పించాడు, ఇన్నిసార్లు నన్ను తప్పించాడు. దావీదుకు ఆశ్చర్యకరమైన సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. దేవుని మహిమ కళ్ళలోకి హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని అవమానాలు ఎదురు కాని, వాటన్నిటిలో అతన్ని తప్పించడానికి, కాపాడడానికి, ఆశ్చర్యమైన సహాయాలు చేయడానికి దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక హల్లెలూయా. మన జీవితాలు కూడా ఒకటి పోయిన తర్వాత ఒకటి, కొన్నిసార్లు ఒక శ్రమ దాటామంటే మరొక శ్రమ, ఒక కష్టం పోయిందంటే మరొక కష్టము, అవి ఫ్రెష్గా మన దగ్గర వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. కానీ మనం తెలుసుకోవాలి, వాటన్నిటిలో ఎప్పటికప్పుడు దేవుడు వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని తప్పించుట ద్వారా మనకు గొప్ప ఆదరణ ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో మనం ముందుకు రాగలిగాము, మనం ఇంతవరకు కొనసాగగలిగాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఈ విధంగా మనం దావీదు గురించి చూసినట్టయితే ఎన్నోసార్లు ప్రయత్నాలు, అతడు నాయోతులో ఉన్నాడన్నప్పుడు, అతడు జీపు అరణ్యంలో ఉన్నాడు అన్నప్పుడు, ఇలా రకరకాల కెయీలా వాసులకు సహాయం చేసి వాళ్ళ మందలో మన్యంలో నివసిస్తున్నప్పుడు దావీదు ఎలా ఉండగలిగాడు అంటే, ఇదే మనం నేర్చుకుంటున్న పాయింట్. ఇన్ని కష్టాల్లో, ఇంతమంది ద్రోహం చేస్తున్నా, ఇంతమంది నాకు అపనమ్మకస్తులుగా ఉంటారు, నా ప్రాణం పోవాలని ఇంతమంది కోరుకుంటున్నా, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు దేవుడు నాకు ఆశ్చర్యకరమైన సహాయాలు చేస్తూ ఉన్నాడు కదా అని ఆ దేవుడిచ్చే ఆదరణను బట్టి వాటన్నిటిని దాటిపోతూ వచ్చాడండి. దేవునికి మహిమ కలుగుగాక హల్లెలూయా. మనం కూడా ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు కాదు చూడాల్సింది. అయినప్పటికీ వీటన్నిటి మధ్యలో దేవుని సహాయం నాకు ఎలా కలుగుతుంది, దేవుడు ఎలా నన్ను ఆదరిస్తున్నాడు, అది చూడాలండి మనం. అప్పుడు మన విశ్వాసంలో నిలబడతాం. శ్రమలు ఎన్ని వస్తున్నాయని కాదు, దేవుడు నన్నెంత ఆదరిస్తున్నాడు. అదిగో పౌలు చెప్తున్నాడు, ఇక మేము చచ్చిపోతామేమో అనుకునే శ్రమ మా జీవితంలోకి వచ్చింది. ఈసారి 100% మేము చచ్చిపోతాము, మా మట్టుకు మాకు నిశ్చయత కలిగింది, మేము చచ్చిపోతామని అంటాడు పౌలు. అయితే అలాంటి గొప్ప మరణములో కూడా దేవుడు మమ్మల్ని తప్పించాడు. కాబట్టి దేవుణ్ణి చూశారు భక్తులు, శ్రమలను చూడలేదు. ఎన్నొచ్చాయని లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదు వాళ్ళు. ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు, ఎన్ని విధాలుగా దేవుడు తప్పించాడు, ఎన్ని విధాలుగా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. కొంతమంది భక్తులు ఏమన్నారు తెలుసా? దేవుని ఆదరణను చూడ్డానికి మాకు కష్టాలు వచ్చాయని చెప్పారు. హల్లెలూయా. అంతకుముందు మనం నేర్చుకున్నాం, శ్రమలు మనకు ఆశీర్వాదం అన్న పాయింట్లో అంశంలో 14 అంశాలు నేర్చుకున్నాం. అప్పుడు మనకు ఈ యొక్క యూట్యూబ్ ఫెసిలిటీ లేని దినాల్లో నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే మరలాగి మనం నేర్చుకోవాలి. అందులో కొన్నిసార్లు శ్రమలు మనం ఎందుకు పొందుతాము అంటే, దేవుని ఆదరణ ఎలా ఉంటుందో దాన్ని రుచి చూడడానికి కూడా కొన్నిసార్లు మనం శ్రమల గుండా నడుస్తాం. హల్లెలూయా. అందులో ఇంకొక పాయింట్ నేర్చుకున్నాం. అదేంటో తెలుసా? ఇతరులను మనం డీల్ చేయాలంటే, ఇతరులను మనం ఆదరించాలంటే కూడా కొన్నిసార్లు ఇతరుల కొరకు మనము కొన్నిసార్లు కొన్ని అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నీకులాగే నాకు కూడా ఒకరోజు ఇదే దెబ్బ తాకింది, ఇలానే మనుషులు నన్ను అన్నారు, ఇలానే పరిస్థితులు వచ్చాయి, ఇలానే అనారోగ్యం కలిగింది, ఇలానే దుష్టుడు నన్ను శోధించాడు, అయితే దేవుడు నన్ను ఇలా ఆదరించాడు, ఈ వాక్యం ద్వారా ఆదరించాడు, ఇలా ధైర్యపరిచాడని మన అనుభవాలతో వారికి చెప్పి వారి విశ్వాసాన్ని పురికొల్పడానికి కూడా కొన్నిసార్లు అలాంటి అనుభవాల గుండా దేవుడు మన నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఏది ఏమైనా, ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయని కాదు, ఎలా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు మనం శ్రమలు వచ్చినా, శ్రమలు విస్తరించినా ఇంకా నిలబడుతున్నాం, నడుస్తున్నాం, ధైర్యంతో ముందుకు సాగుతున్నాం అంటే, ఒక మాటలు చెప్పాలంటే మన గొప్పతనం కాదు, వాటన్నిటిని ఎదుర్కోగలిగిన ఆదరణ దేవుడు మనకిస్తున్నాడు. అది గుర్తించి దేవుని మనం స్తుతించడానికే దేవుడి వాక్యం మనకు వినిపిస్తున్నాడు. ఇది మొదటి అంశం. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము జ్ఞాపకం చేసుకుందాం.
కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రార్థిస్తున్న, మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలు మనం అనుకున్న టైంలో మన ఎదుటికి రావు, మన జీవితంలో రావు. అనగా ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఎలా మనం నడిచి రాగలిగాం? పొందలేదు మనం అనుకున్న ఆశీర్వాదాన్ని, అనుభవించలేదు మనం కోరుకున్నటువంటి పరిస్థితులను, అయినా మనం ఎలా నడిచి రాగలిగాం? ఎలా ఇంకా ముందుకు నడుస్తున్నాం? భక్తులు ఎలా నడిచారు, మనం కూడా ఎలా నడవగలుగుతున్నాం? దేవుని సహాయాన్ని మనం గుర్తించట్లేదు. చాలాసార్లు గుర్తించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం ఒక ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మనకు చేస్తున్నాడు. మనం నిదానించి మనం ఆలోచన చేస్తే, మనం కూర్చొని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తున్నాడో, ఏ విధంగా సహాయం చేస్తున్నాడో మనం తెలుసుకోగలం. మనము అబ్రహాము జీవితాన్ని మనం చూడొచ్చు. ఈజీగా మీకు గుర్తుండడానికి ఊరికి అర్థమైపోతుంది. అబ్రహాం జీవితంలో 100 సంవత్సరాల వరకు అతడు నడిచాడు. దేవుడు నడిపిస్తూ ఉంటే అబ్రహాం నడిచాడు. ఆశీర్వాదం మాత్రం, తాను అనుకున్న ఆశీర్వాదం, తాను ఆశించిన ఆశీర్వాదం అతడు ఈ 100 సంవత్సరాల లోపల పొందలేదు, 100వ సంవత్సరంలో పొందాడు. మరి ఇంతవరకు అతడు ఎలా రాగలిగాడు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఆ సంఖ్య చెప్పాలంటే 25 సంవత్సరాలు. అది 75వ సంవత్సరం నుండి. మేము కూడా 25 అంటే అబ్రహాంతో ఈక్వల్గా. ఎందుకో తెలుసా? ఆయన 75లో స్టార్ట్ చేశాడు. 75 నుండి 25. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. అంతగా దేవుని కొరకు అతడు ఎదురు చూశాడు, దేవుల్లో అంతగా ముందు కొనసాగాడు. ఇదంతా అబ్రహాము, మొత్తం అబ్రహాం గొప్పతనం కాదు. అబ్రహాం గొప్పతనం ఉంది, కానీ దాని వెనుక దేవుడు కూడా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఎందుకంటే అబ్రహాము ఒకప్పుడు అంత విశ్వాసం కలిగిన వ్యక్తి కూడా కాదు. ఒక విశ్వాసము గల వ్యక్తిని పట్టుకొని మనము ఇతడు చాలా గొప్పవాడు, అతని దగ్గర ఉన్నదాన్ని బట్టి మనము అతనికి ఆల్రెడీ ఉంది, అతనికి ఆల్రెడీ ఇన్బిల్ట్, అది అతడు పుట్టుకతోనే అందులో ఉందనుకోండి, అతనిలో ఉందనుకోండి, ఇక అతడు ఎదిగాడని మనం చెప్పడానికి వీలే ఉండదు అసలు. అబ్రహాము గురించి అలా కాదు. అతడు ఒక విగ్రహారాధన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. అయితే దేవుడు అతని అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ వచ్చాడు. విశ్వాసులకు తండ్రి అయ్యే స్థానం దాకా దేవుడు ఎదిగించుకుంటూ వచ్చాడు. అయితే అబ్రహాంకు ఒక గొప్పతనం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు ఎదిగిస్తూ ఉంటే ఎదిగాడు. హల్లెలూయా. నమ్ము అంటే నమ్మాడు, అంగీకరించాడు. ఇక్కడ కనిపెట్టుకో అంటే అక్కడ నిలబడి కనిపెట్టుకున్నాడు. అందుకేమయ్యాడు? విశ్వాసంలో ఎదగగలిగాడు. మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ సార్లు మేము చెప్తూ ఉంటాం, ప్రభువా ఈ ఒక్క కార్యం చేయి ప్రభువా. నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఇది, ఈ ఒక్క కార్యం చేయి ప్రభువా, ఇంకొకసారి నీ కోసం కనిపెట్టుకుంటానంటాం మనం. విశ్వాసం అందుకే మనం ఎదగట్లేదు. ఎక్కడైతే మనం నిలబడి నిజంగా దేవుని మీద పూర్తిగా ఆనుకుంటామో ఇక ఆ పరిస్థితిని మనం దాటుతాం. మన విశ్వాసం యొక్క లెవెల్ కూడా దాటుతుంది. అబ్రహాముకున్న గొప్పతనం గురించి చెప్పాలంటే అలా దేవుని నమ్ముతూ 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 విశ్వాసులకు తండ్రి అయ్యేంత స్థానం దాకా నమ్ముతూ వచ్చాడు. హల్లెలూయా. అయితే అతడు నమ్మడానికి దేవుడు అనేక కార్యాలు తన జీవితంలో చేశాడు. అది కూడా మనం తెలుసుకోవాలి. ఉట్టిగానే నమ్మాడా? ఉట్టిగానే విశ్వాసం వచ్చిందా? విశ్వాసమునకు కర్త అని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తుని గురించి, యెహోవాను గురించి ఏం రాయబడింది బైబిల్లో? ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, విశ్వాసాన్ని మనలో సృష్టించేవాడు దేవుడు. అలా ఆయన సృష్టిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించిన వాడు అబ్రహాం. అందుకే విశ్వాసంలోకి పైకి వచ్చాడు. కాబట్టి అబ్రహాం జీవితం నుంచి మనం తెలుసుకోవాలంటే, అబ్రహాం జీవితంలో తన తమ్ముడి యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు చెరపట్టబడ్డప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి అబ్రహాము రాజులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అబ్రహాముకు చేశాడు. అది చూశాడు అబ్రహాం. హల్లెలూయా. ఊరికనే కాదు, అబ్రహాం చూశాడు. తను ఆశీర్వాదం పొందేలోపు మధ్యలో దేవుడు అబ్రహామును ఊరికే నడిపించలేదు, ఊరికే కూర్చోబెట్టలేదు, కానీ జరగవలసిన ప్రతి కార్యము ఆ మధ్యలో ఎన్ని కార్యాలు చేశాడు అబ్రహాం జీవితంలో. ఓ రాజు ఏకంగా అక్కడ ఉన్న ప్రజలను బట్టి భయపడి నా చెల్లి అని చెప్పినందుకు రాజు తన భార్యనే తీసుకొని పోయాడు. చెల్లి అని చెప్పాడు కదా, చెల్లే కదా, నేను వివాహం చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళాడండి. ఒక మనిషి జీవితంలో, ఒక భర్త అనేటువంటి ఒక స్థానం ఉన్న వ్యక్తి జీవితంలో నేను అనుకుంటాను ఇంతకంటే పెద్ద శోధన ఉండదేమో. వివాహం అయిన వారు కాని వారు అయితే ఆలోచిస్తే అర్థమవుతుంది, అయిన వారికి ఉట్టిగానే అర్థమవుతుంది. అర్థమైంది? ఇంతకంటే పెద్ద శోధన. బతికుండగానే తన యొక్క భార్య ఓ వ్యక్తికి భార్యగా
అది పబ్లిక్గా లీగల్గా అన్నట్టుగా వెళ్ళిపోతుంది. కారణం ఇతడు చెప్పినటువంటి ఒక మాటను బట్టి చెప్పాలంటే కదా. శారం ఎంత అనుకొని ఉంటుందో, నీ ప్రాణభయానికి ఆ మాట చెప్పి నా ప్రాణం మీద తీసుకొచ్చావు కదయ్యా కదా. ఆ పరిస్థితుల్లో కూడా నేను అంటున్నాను, ఆశ్చర్యకరమైన సహాయం అబ్రహాము దొరికింది. హల్లెలూయా. అబ్రహాము పాపం దేవుని నమ్మేవాడు కదా. కొన్ని పరిస్థితులు అలా తడబడినా కూడా దేవుని నమ్మేవాడు. ఆ దేవునికి తెలుసు కాబట్టే రాజుల గృహాలకు వెళ్ళి దేవుడు మాట్లాడండి. చెప్పాలంటే దేవుని నమ్మిన వారికి దేవుని స్వరం వినబడుతుంది జనరల్గా, కానీ ఒక అన్యునితో దేవుడు మాట్లాడుతున్నాడు రాజుతో. నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నావు? ఆమె ఒక వ్యక్తికి భార్య, అబ్రహాము యొక్క భార్య. ఆయన కూడా మామూలు వ్యక్తి కాదండి, మహా దేవుడు అంటే భయభక్తులు గల్లోడు. అన్యుడే కానీ దేవుడు అంటే భయం ఉన్నోడండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అందరి అన్యులతో కూడా దేవుడు మాట్లాడాడు. అదిగో దేవుడు అంటే అంతో ఇంతో భయమో భక్తి ఉండాలి, ఉన్నది కాబట్టే మాట్లాడా. ఆయన అన్నాడు వచ్చి, నువ్వెప్పుడు కూడా నీ మనస్సాక్షి ప్రకారంగా నువ్వు తప్పు చేసేవాడవు కాదు, నువ్వు నిర్దోషిగా బ్రతికేవాడవు. ఇలాంటి మరక నీ జీవితంలో ఉండొద్దని తప్పించడానికి నేనే దిగి వచ్చానన్నాడు దేవుడు. చెప్పాలంటే హల్లెలూయా. అబీమెలెకు రాజు, ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు. ఏం కలిగింది అబ్రహాముకు? ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. కాబట్టి ఆశీర్వాదం అతని జీవితంలో ఆలస్యమైన, దాన్ని పొందుకునే విషయంలో ఆలస్యమైన, ఎలా అబ్రహాము ముందుకు రాగలిగాడు అంటే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం. ఏంటి ఆశ్చర్యకరమైన సహాయం అంటే, ఎప్పుడు ఏ కార్యం జరగాలో సమయోచితమైన సహాయాలు దేవుడు అబ్రహాము చేసుకుంటూ వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా శ్రమలు విస్తరించుచుండగా దేవుడు మనకు ఆదరణ కూడా విస్తరింపజేశాడు తన కార్యాల ద్వారా. అందుకు మనం దేవుని స్తుతించాలని నేర్చుకున్నాం. ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ మనల్ని ఆదరించాడు శ్రమల్లో, అందుకే మనం వాటిని దాటి వచ్చాం అనేది మొదటిగా విన్నాం. ఇప్పుడు రెండోదిగా ఏమంటున్నాం, ఆశీర్వాదాలు ఆలస్యమైనా కూడా, ఆలస్యం అవుతున్నప్పుడు, మనం పరీక్షించబడుతున్నప్పుడు, మనం పోరాటంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఇంకా ముందుకు రాగలిగామంటే, ఆ ఆశీర్వాదం మనం పొందలేదేమో కానీ, ఆలస్యం అవుతుందేమో కానీ, ఈ మధ్యలో జరగాల్సిన కార్యాలు, ఈ మధ్యలో చేయాల్సిన కార్యాలు దేవుడు ఏది చెయ్యకుండా ఉండలేదు గనుక మనం నడిచి వస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకున్నది నీ జీవితంలో ఒకటో రెండో, వందల కొద్ది దేవుడు ఆపడండి. ఒకటో రెండో, అది నీ మేలు కొరకు, నువ్వు ఎదగాలని, నువ్వు ఆశ్రయించబడాలని, పరలోకంలో నీకు గొప్ప స్థానము కలగాలని, నీ మేలు కోసమే దేవుడు ఏదైనా కొద్దిగా ఆలస్యము చేస్తే, అబ్రహాము జీవితంలో ఆలస్యం ఎంత ఆశీర్వాదానికి గురైందో, లేదా ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టిందో మనం అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి అబ్రహాము జీవితం ద్వారా చూడొచ్చు. అదేవిధంగా మనం చూస్తే ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోవచ్చండి. కనానుకు నడిపిస్తా అన్నాడు. కనానుకు నడవడానికి ఆలస్యమైంది. ఎవరిని బట్టి? కరెక్ట్గా పోతే 9 నుండి 11 రోజులు అంట. ఏంటది? కనాను దేశం 9 నుండి 11 రోజులు. కానీ ఇన్ని సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు ఎందుకు వీరు నడిచారు? వీళ్ళ పరిస్థితిని బట్టి. వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లుగా మనల్ని సిద్ధపరుస్తాడు. ఇశ్రాయేలు జీవితంలో వారు లోబడలేదు. దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు వారిని నడిపిస్తూ ఉంటుండగా వారు సిద్ధపడే విషయంలో చాలా ఆలస్యం చేశారు, చాలా తిరుగుబాటు చేశారు, చాలా కఠినులుగా వ్యవహరించారు. అందుకే అన్ని సంవత్సరాలైంది. కానీ ఏది ఏమైనా వారి మధ్యలో, వారి అవసరతలు, వారి అక్కర్ల విషయంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంటే, దేవుడు రోజు మోషే అంటాడు, మీకు ఆకలి అయితే దేవుడు భూ సంబంధమైన ఆహారం మాత్రమే కాదు, ఆకాశ ధాన్యాన్ని మీకు ఇచ్చాడు, మీరు గుర్తించారా అన్నాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన సహాయం అండి. పరలోకంలో దేవదూతలు తినే ఆహారం, దేవ మనుషులు తినే ఆహారం, పరలోక వాసులు తినే ఆహారము భూమి మీద కురిపించాడండి మట్టి మనుషుల కోసం. ఈ శరీరము ధరించిన వారు ఆకాశ ధాన్యాన్ని, మన్నాను తిన్నారు. ఈ దేహంతో, దేహాన్ని విడిచి అక్షయ దేహము ధరించుకున్న తర్వాత వారు అసలు అలాంటి మన్నాను తినాలి. కానీ మట్టి సంబంధమైన దేహములతో ఉన్నవారు పరలోక సంబంధమైన ఫుడ్ తిన్నారండి. ఇది కూడా గొప్ప మర్మం. అందుకే వాళ్ళ కాలు వాయలేదు, అందుకే వారు వేసుకున్న బట్టలు చినిగిపోలేదు. ఉప్పు చెమటలు వచ్చేసి అందులో సాల్ట్ ఉండి ఇవన్నీ చీకిపోయి అది అవుతాయి కదా, అది కాదు.
వాళ్ళ ఆహారం తిన్నందుకు వాళ్ళ దేహాలు కూడా అంత మహిమ దేహాలుగా, చెప్పాలంటే అద్భుతమైన దేహాలుగా మారిపోయాయి. వాళ్ళకు అనారోగ్యము, రోగములు సంభవించకుండా అంత అడవిలో ఆ విధంగా ప్రయాణాలు చేస్తూ అన్ని గాలులు, అన్ని కీటకాలు, అన్ని విషసర్పాల మధ్యలో కూడా వారు ఎలా నడవగలిగారు, ఎలా జీవించగలిగారంటే వాళ్ళ దేహాలు కూడా చెప్పాలంటే మామూలు దేహాలుగా లేవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం నేర్చుకుంటున్నాం మనం? వాళ్ళు కనాను పొందే విషయంలో ఆలస్యమైన ఈ మధ్యలో దేవుడు మౌనంగా లేడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు ఎదురు చూస్తున్నా, నువ్వు అనుకుంటున్నా, నువ్వు ప్రార్థిస్తున్నాయి, నీ జీవితంలో ఈరోజు దాన్ని చేరుకోలేదేమో, కానీ ఈ మధ్యలో దేవుడు ఎన్ని కార్యాలు నీ కోసం చేసుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బండలో నుంచి నీళ్లు రప్పించాడు వారి కోసం కదా. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితంలో కూడా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు. నిజంగా అప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా, నువ్వు నా జీవితంలో మౌనంగా లేవు. నేను ఎక్కువగా ఇలాంటి విషయాలు నా జీవితంలో అయితే బాగా ఆలోచిస్తాను. ఎలా దేవుడు పనిచేస్తున్నాడు, ఎలా దేవుడు కార్యం చేస్తున్నాడు, ఏ వైపు నుండి దేవుడు నా జీవితంలో వస్తున్నాడు, ఏ వైపు నుండి దేవుడు నా దేవుడు నా కొరకు సహాయం చేస్తున్నాడు, ద్వారం తెరుస్తున్నాడు. చూద్దాం, మన జీవితంలో తొంగి చూద్దాం. చూడండి ఒకసారి మీ జీవితంలో దేవుడు ఎలా సమయోచితమైన సహాయాలు మీకు చేసుకుంటూ వస్తున్నాడు. అది చూసినప్పుడు నిజంగా మీరు కూడా దేవుని స్తుతించగలరు. రెండో విషయంగా అది మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం చూసినంత చివరిది, మూడవది 2 మాటలు చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. మూడవది ఏంటంటే మన జీవితంలో సాతానుడు పరిస్థితుల ద్వారా, ఏంటండి, ఆలోచనల ద్వారా, పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు మనుషుల ద్వారా కూడా మనల్ని శోధిస్తున్నప్పుడు ఆలోచనల ద్వారా ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రతి మనిషికి మేజర్గా పాయింట్ చెప్పాలంటే ఆలోచనలేనండి. గుర్తుపెట్టుకోండి బాగా. సాతానుడు నేరుగా వచ్చి మాట్లాడేది 100లో, 1000లో, 1,00,000 ఎవరికైనా ఒకరికి ఉంటుందేమో. ఓ పాలియాంగిచో గారి దగ్గరికి వచ్చే రోజు మాట్లాడాడు, అలా 1,00,000లో ఉంటుంది. కానీ అందరినీ యూనివర్సల్గా వాడు దెబ్బతీసేది ఏంటో తెలుసా? ఆలోచనల ద్వారానే. అలా అనేక ఆలోచనల ద్వారా, పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు మనుషుల ద్వారా, ఇంకొంచెం ఫిల్టర్ చేసి చెప్పాలంటే విశ్వాసములో బలహీనపడ్డ క్షణాలలో ఉన్న భక్తుల ద్వారా కూడా కొన్నిసార్లు మనం శోధిస్తాడు. చూసారు ఎంత పొడుగుందో పాయింట్, ఎంత లోతుగా ఉందో పాయింట్. ఎవరైనా చెప్పండి, ఉదాహరణ గుర్తుపెట్టుకుంటామంటే పేతురు ఒకరోజు కలవరములో ఉన్నాడు, భయములో ఉన్నాడు, దేవుని స్వరం గుర్తుపెట్టుకోండి. కలవరముతో మనం ఉన్నప్పుడు దేవుని స్వరం మనకు వినబడదు, గందరగోళంలో ఉన్నప్పుడు వినబడదు. అందుకే ప్రార్థన చేయాలి. అప్పుడు అంత సద్దు మనిగిపోతే తుఫాను, అప్పుడు వినబడుతుంది దేవుని స్వరం. ఏలియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు భూకంపం సంభవించిందంట, పెద్ద గాలి వచ్చిందట, పెద్ద గందరగోళం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క పర్వతం మీద. అంత చప్పుడంతా అయిపోయిన తర్వాత, నిశ్శబ్దం అయిపోయిన తర్వాత మెల్లనైన స్వరం వినబడింది అని బైబిల్లో రాసింది. దాని అర్థం ఏంటంటే గందరగోళాల మధ్యలో కలవరానికి మనం గురవుతూ కలవరపడుతున్నప్పుడు దేవుని స్వరము మీరు వినలేరు. మీరు దేవునికి అప్పగించుకుని ఆయన సన్నిధిలో నిమ్మలంగా కూర్చోండి, అప్పుడు మీరు వింటారు. అది బైబిల్ చెబుతున్న సత్యం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఆలోచనల ద్వారా దుష్టుడు శోధిస్తూ ఉంటాడు, అనేకమైన ఆలోచనల ద్వారా. అదేవిధంగా పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు శోధిస్తాడు, మనుషుల ద్వారా శోధిస్తాడు. కొన్నిసార్లు భక్తులు వాళ్ళు బలహీనపడ్డ సమయాలు, వాళ్ళు కూడా పాపం కలవరంలో ఉన్నారు, వాళ్ళు కూడా పాపం సాతాను శోధనలో శోధింపబడి ఆ భయములో, ఆ కలవరంలో ఉన్నారు. ఆ క్షణాలు 1 2 సార్లు పేతురు ఎప్పటికీ అలా చేయలే కదా పాపం. ఒకసారి ఏమన్నాడు? ప్రభువా, ఈ సిలువ నీకు దూరమవును గాక అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇది సైతాను నీకు ఇచ్చిన మాట నువ్వు నాకు చెప్తున్నావా బిడ్డ, కుమారుడా, శిష్యుడా అన్నట్టుగా సైతానా నా వెనుకకు పొమ్మని చెప్పాడు. ఆ మాటను గద్దించాడు. ఆ మాట లేదా ఆ వ్యక్తిని ద్వారా పలుకుతున్న ఆ మాటను సాతాను యేసు ప్రభు గద్దించాడు. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా ఇంత వర్షము కురిసినట్టుగా ముసురులాగా అనేక సాతాను తలంపులు మనలోనికి వస్తూ ఉన్నా, పరిస్థితుల ద్వారా సాతాను మనం శోధిస్తున్నా, మనుషుల ద్వారా సాతాను శోధిస్తూ ఉన్నా, కొన్నిసార్లు ఇలాంటి ఎప్పుడో 1,00,000లో ఒక్కసారి అనుకుందాం, బలహీనపడ్డ భక్తుల ద్వారా మనల్ని శోధించిన ఆ మాటల ద్వారా దుష్టుడు మనల్ని శోధింపజూసిన ఎలా మనం నిలబడి ఇంతవరకు రాగలిగాం?
హల్లెలూయా. ముగిస్తాను ఈ మాట చెప్పి. ఎలా రాగలిగా మనకు చాలు గట్టిగా శ్రమ వస్తే ఏమంటే చెప్తాం తెలుసా మనం? అసలు నేను చాలా సెన్సిటివ్ అండి, అసలు ఇలాంటివి నాకు తెలియదు, ఇలాంటివి అసలు నేను ఎప్పుడు ఎదుర్కోలేదండి, నాకు ఇలాంటివి అంటే అసలు గిట్టవు, నాకు పడవండి. మన గురించి మనం చెప్పుకుంటాం. అన్ని సక్సెస్గా ఉన్నప్పుడు మనం కొంచెం అట్లాంటి వాళ్ళమే లేండి, మనకు కొంచెం జ్ఞానం ఉంది లేండి, తెలివి ఉంది లేండి, ఇవన్నీ చెప్తాం. మనం ఫెయిల్ అవుతుంటాం, అప్పుడు చెప్తాం మన గురించి, ఒరిజినల్ చెప్తాం. అప్పుడు నాకు ఇట్లాంటివన్నీ గిట్టవు, పట్టవు, నేను అసలే ఓర్చుకోలేను, నాకు కొంచెము నేను సెన్సిటివ్, సున్నితమైన వ్యక్తిని, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి వ్యక్తులమైన మనం ఈ వర్షములాగా మన మీదకి వస్తున్న సాతాను తలంపులను ఎలా జయించగలిగాం? పరిస్థితుల్లోంచి సాతాను మనల్ని దాడి చేస్తున్నప్పుడు ఎలా నిలదొక్కుకోగలిగాం? అన్యులైనటువంటి మనుషులు దేవుని వాక్యము ఎరగని సాతాను చేత నడిపించబడి, సాతాను తలంపుల చేత నడిపించబడుతున్న అన్యులు సూటిపోటి మాటల చేత మనల్ని గాయపరిచినప్పుడు ఎలా మనం నిలబడి ఈ రోజు దాకా రాగలిగాం అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 119వ కీర్తన మనము చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 97వ చరణం, 119వ కీర్తన 97వ చరణం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏంటట? అర్థమైంది కదా పాయింట్ ఏంటో? శత్రువులకు మించిన జ్ఞానమును నాకు కలగజేయుచున్నది. నీ వాక్యము చదివినప్పుడు నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని నేను పొందుతున్నాను, కాబట్టి వాటన్నిటిని నేను తప్పించుకోగలుగుతున్నాను. ఆ శ్రమలను, ఆ శోధనలన్నిటిని నేను దాటి రాగలిగానని చెప్పాడు. ఇదే మాటను, దీనికి సంబంధించిన మాట అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో కొరింథీయులకు 2వ పత్రిక రాశాడు. ఆ 2వ పత్రికలో మనము చూసినట్లయితే మనకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. 2వ అధ్యాయం 11వ వచనం మనము చూసినట్టయితే లాస్ట్ లైన్ చదువుతున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అన్నాడు. ఎలా సాతాను తంత్రాలను మనము ఎరగని వారము కాము అన్నాడంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యము ద్వారా సాతాను తంత్రాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ వాక్యమే మన జీవితాలకు దుష్టుడు తీసుకొని వచ్చే ప్రతి తలంపుకు, ప్రతి ఆలోచనకు అద్భుతమైన జవాబిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మీరు శ్రమలో ఉన్నప్పుడు చదివి చూడండి, మీకు తెలుస్తుంది. విన్నారా మాట? మీరు శ్రమలో ఉన్నప్పుడు బైబిల్ చదివి చూడండి, వాక్యం యొక్క పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు శోధనలో ఉన్నప్పుడు బైబిల్ చదివి చూడండి, వాక్యం యొక్క శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు సిలువ వేయండి అన్నందుకు యేసు ప్రభుకు సిలువ పడిందా? అది దేవుని చిత్తమైనందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డా? ఇట్లా మాట్లాడతారండి దేవుడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? యేసు ప్రభు డైరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తాను. ఇప్పుడు ఏమంటారో చూడండి. ఏమన్నాడు ఆయన? పరలోకమందు నా తండ్రి యొక్క సెలవైంది గనక మీరు నన్ను టచ్ చేస్తున్నారు, లేకపోతే అంటారు కదా, నేను తలుచుకుంటే, నేను ప్రార్థన చేస్తే, నా తండ్రిని తలుచుకుంటే 12 వ్యూహ సేనలు ఇక్కడ దిగుతాయి ఇప్పటికిప్పుడే. ఒక్కరు చాలు అసలు. హిజ్కియా కాలంలో చూసాం మనం కదా. హిజ్కియా కాలంలో పరాక్రమ శూరులు, హిజ్కియా యొక్క కాలములో సన్హెరీబు యొక్క బలం ఎవరో, ఆ బలాన్నే దేన్ని చూసుకొని మురిసిపోతున్నాడో ఆ బలాన్ని ఒక సింగిల్ దేవదూతతో కొట్టిపడేశాడండి దేవుడు. అట్లాంటి వ్యక్తులు ఏంటంటే, సేనకు 6,000 అయితే 12 వ్యూహ సేనాలు దిగుతాయి నా కోసం అన్నాడు. తండ్రి సెలవిచ్చాడు అని చెప్పాడు. నేను సిలువ వేయబడడం అది తండ్రి చిత్తము. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఆదరించే విధానము ఎంత అద్భుతం! ఎంతగా దేవుని స్తుతించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం సాతాను తంత్రాలను ఎరగగలుగుతున్నాము దేవుని యొక్క వాక్యం ద్వారా. దావీదు అంటున్నాడు, నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఈ వాక్యము నాకు బోధిస్తుంది. ఎలీషా కాలంలో ఆ పట్టణం మీదకి దాడికి వచ్చినప్పుడు, ఎలీషా మీదకి వచ్చినప్పుడు కానీ, పట్టణం మీదకి వచ్చినప్పుడు కానీ అనేక సార్లు వారు తప్పించబడ్డారు.
వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా అన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాయి. శత్రువుకు డౌట్ వచ్చి వాళ్ళ టీంని అంత ఒకరోజు కూర్చోబెట్టి అడిగాడు, మనం ఎంత చక్కగా ప్లాన్ వేసినా అంత పర్ఫెక్ట్గా అక్కడ వాళ్ళు సిద్ధపడుతున్నారు, కారణం ఏంటి? నాకు డౌట్ వస్తుంది. ఒక ఇన్ఫార్మర్ ఎవడో మనలో పనిచేస్తున్నాడు అన్నాడు. ఎందుకంటే అంత ఖచ్చితంగా వెళ్తున్నాయి సందేశాలు, అంత ఖచ్చితంగా వారు సిద్ధపడుతున్నారు. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆయన మహానుభావుడు అండి, అసలు చెప్పినోడు. హల్లెలూయా. బాగా గ్రహించాడు, గుర్తించాడు. ఆ యెరికో పట్టణంలో ఆ రాహాబు స్త్రీ లాంటోడు అనుకోవాలేమో బహుశా. ఎంత అద్భుతమైన గ్రహింపు ఉందండి. మరి మారాడో లేదో నాకు తెలియదు. ఎంత అద్భుతమైన గ్రహింపు ఉంది. దేవుడు మాట్లాడుతాడు అనే అవగాహన ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు. భూమి మీద ఆయన స్వరం వినే భక్తులు కూడా ఉన్నారు. ఇన్ని తెలుసా అండి ఆయనకు. ఒట్టోడు కాదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఉంటే ఆయన డైరెక్ట్ దేవుని స్వరాన్నే వింటాడు. విని వాళ్ళ దేశపు రాజుకు చెప్పి వాళ్ళందరినీ తప్పిస్తున్నాడు అన్నాడండి. మామూలు మనిషి అయినా అసలు ఏం గ్రహించాడండి. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త ద్వారా ఎప్పటికప్పుడు దేవ మాటలను చెప్పి, దైవ వాక్యమును చెప్పి తన ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడుకున్నాడు. రైట్. అలానే ఒక సంఘంగా దేవుడు మనల్ని ఉంచి, ఇక్కడే కాదు, మీ గృహాల్లో మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇవ్వబడిన సాంకేతిక పరికరాలను బట్టి, సెల్ ఫోన్లో కానీ దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు, శత్రువు యొక్క ప్రణాళికను గుర్తెరిగిన దేవుడు ఎప్పటికప్పుడు తన మాటను మీకు అందిస్తున్నాడు, తన వాక్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు, తన సూచనలు మీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. గనుకనే అనేకమైన దుష్టిని తలంపుల నుండి, శ్రమల నుండి, శోధల నుండి, నిరుత్సాహం నుండి, కృంగుదల నుండి, అనేకమైన వాటి నుండి మనం తప్పించుకొని ఈ రోజు వరకు మనం రాగలిగాం. వీటన్నిటిని ఏమంటారు? ఈ 3 పాయింట్లను కలిపి ఇది ఒక ఆశ్చర్యకరమైన సహాయం, దేవ సహాయం. పరలోకం నుండి మనకు కలుగుతున్న ఈ సహాయాన్ని బట్టి దేవుని స్తుతించాలని మనం నేర్చుకున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.